రోజా కసిరేపే నీ అందం గుర్తుకొస్తుంటే ఎంత మందు కొట్టినా కిక్ రావడం లేదు. ఒగరెక్కిన నీ వయసును, సొగసెక్సిన నీ వయసును, పొగరును పచ్చి పచ్చిగా అనుభవించాలనుంది, పిచ్చి పిచ్చిగా రెచ్చిపోవాలనుంది. ఎక్కడికి వెళ్ళావు రోజా డార్లింగ్? ఎంతసేపు నాతో ఆడిపాడి ఎంతలోనే ఏమైపోయావు? పరాభావాన్ని మర్చిపోవడానికి పగటికళ్ళు కంటున్నావా జగన్? పగటికలు కాదు రోజా, ముందు ముందు జరగబోయే నిజం అది. ఏమిటా నిజం? నా పేరు వింటే పరాజయం పారిపోతుంది, పతనం చితిలో కాలిపోతుంది. నీ వల్ల నిషాలా ఊగి తూలిపోతుంది. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుంది. నువ్వు జాలి పడడానికి నేను అనాథని కాదు, అసమర్థుణ్ణి అంతకంటే కాదు. త్వరలోనే నిన్ను జైలుకు పంపిస్తున్నా, అందులో నుంచి ముందు బయటపడు. నువ్వు జైలుకు పంపడానికి నేను నేరస్తుణ్ణి కాదు, మగసిరితో మిడిసి పడుతున్న మొనగాణ్ణి. నువ్వు చేసే అక్రమ వ్యాపారాల గురించి నువ్వు ఒక ఫైల్లో రాసుకున్నావు. ఆ ఫైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. దాన్ని పోలీసులకు అప్పగిస్తాను. రాజమండ్రి సెంట్రల్ జైలులో రాంభజన్ చేసుకుంటా కూర్చుంది. కానీ ఎంతకు తెగించావు? ఆ శివగాడి అండ చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావు. మర్యాదగా నా ఫైల్ నాకు అప్పగించు. నన్ను ఓడించాలని పిచ్చి ఆస్తో నన్ను రెచ్చగొట్టావు. దాని ఫలితం అనుభవించు. అనుభవిస్తాను. నీ ఫలితాన్ని కాదు, నీ పరువాన్ని. అప్పుడు నువ్వు నా దగ్గరే పడుంటావు, నేను చెప్పిందే వింటావు. షటప్! పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలి. వాగే సమయం ఆగే సమయం ఆసన్నమైంది, ఇక చెలరేగే సమయం ఆసన్నమైంది. ఇక నీ అందంతో ఆడుకుంటాను, కసిదీరా వాడుకుంటాను. ఛీ దుర్మార్గుడా! నువ్వు అసలు మనిషివా మృగానివా? అవును, నేను మృగం లాంటి మగవాణ్ణి, రగులుతున్న నీ సొగసుకు పగవాణ్ణి. ఇన్నాళ్ళు నిన్ను మంచిగా అనుభవించాలనుకున్నాను, కానీ నీకు ఆ అదృష్టం లేదు. అందుకే నిన్ను బలవంతంగా పొందే అవకాశం నాకు, ఆ అదృష్టం నాకు కలిగింది. అది నీ అదృష్టం కాదు, నీ దురదృష్టం. నిన్ను బలి చేసే యమపాశం. నన్ను రెచ్చగొట్టావు, అందుకే నీతో ఫిక్స్ అయిపోతాను. జగన్, దాని ముందు పశుబలం చూపించడం మగతనం కాదురా. నీకు దమ్ముండే నాతో పోటీకి దిగు. శివ, వాడి పొగరు దించు. డోంట్ వరీ డార్లింగ్, నువ్వు ఇంటికి వెళ్ళు. వీడి సంగతి నేను చూస్తాను. రే శివ, రోజాని అందుకోవాలని ఆశపడుతున్నావు. నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగనివ్వను. నీలాంటి వాళ్ళు ఎందరూ అడ్డుపడ్డా రోజాను నా నుండి వేరు చేయలేరు. అంతదేమాగా చెబుతున్నావు. దాన్ని కట్టుకున్న మొగుడివా?
లేక అట్టి పెట్టుకున్న ప్రియుడివా? మతి లేకుండా మాట్లాడితే గతి లేకుండా చూస్తావు. గతి లేనివాడు నువ్వు. రోజా పంచన చేరి అది చెప్పే వెధవ పనులన్నీ చేస్తున్నావు నువ్వు. మగజాతి పరువు తీస్తున్నావు నువ్వు. నేను ఎదవ పనులు చేయడం లేదు. నీలాంటి ఎదవలకు బుద్ధి చెప్తున్నాను. అన్యాయాలను అంతం చేస్తున్నాను. నీతికి అవినీతికి తేడా తెలియని నువ్వు ప్రజల్ని ఉద్ధరించే పరమాత్ముళ్ళ ఫోజు కొట్టకు. నా ఫైల్ దొంగతనం చేసి రోజాకు అందించిన నువ్వు నిజాయితీ పరుళ్ళ ఫోజు కొట్టకు. నువ్వు అనేక అక్రమ వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించావు. నీ పాపాలను బయటపెట్టి నీ ఆట కట్టించాలని ఆ ఫైల్ కాజేశాను. ఇక నువ్వు చచ్చిన పాముతో సమానం. నువ్వు ఎలాగే అనుకుంటూ ఉండు. నీ బ్రతుకు నవ్వులు పాలు చేసి నీ కళ్ళ ముందే రోజాను అనుభవిస్తాను. దాని టెక్కు నీ నిక్కు ఒకేసారి వదిలిస్తాను. నువ్వు తల్ల కిందులుగా తపస్సు చేసిన నన్ను రోజాను ఏమీ చేయలేవు. నువ్వు ప్రేమించిన రోజా దగ్గర నిన్ను నేరస్తుడిగా నిరూపించి నిన్ను కటకటాలు లెక్క పెట్టిస్తాను. తొందరపడకు. నీకు ముందుంది ముసళ్ళ పండగ. పంచమ వేదంలోని మంచితనాన్ని ప్రాణంలా పోసుకొని సకల ధర్మాలను ఆయుధంగా చేసుకొని ఇలాంటి నైవంచుకలను నాశనం చేస్తున్న రౌడీ శివను నేను. నమ్ముకున్న సిద్ధాంతం కోసం నవ్వుతూ ప్రాణాలైన అర్పించగలను. కానీ నీలాంటి నీచమైన మనుషులు నా ఎడమకాలు వేలు కూడా కదిలించలేరు. గుర్తుంచుకో. ఏమిటయ్యా జగన్, కాలుగాలిన పిల్లల్లే తెగ తిరుగుతున్నావు? నా సంగతి సరే, మీరేమిటి రాకూడని చోటుకు వచ్చి పగవాణ్ణి పరామర్శిస్తున్నారు?